కవితమ్మ మాట్లాడిన మాటలు కానీ అన్న మాటలు కానీ దానికి హరీష్ రావు అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? కవితని ఏమన్నా అన్నాడా? అనట్లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీకి నాయకుడు కేసీఆరే. కవితమ్మ కేసీఆర్ని ఏమంటారా, కేటీఆర్ని ఏమంటారా? బీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ బయట నుంచి తన 11-12 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఇచ్చినా నేనేం ఆశ్చర్యపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కవిత హరీష్ రావుపై ఆరోపణలు కూడా చేసింది కాళేశ్వరం ఇష్యూకి సంబంధించి. కవిత సొంత పార్టీ పెడుతుందా లేదా జాగృతితోనే ఆధ్వర్యంలోనే ఉద్యమం మరో ఉద్యమం చేస్తుందా అనేది ఇలాంటి వివరాలు మనకు చెప్పడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అన్న. నేను కవిత గతంలో అంటే మే నెల నుంచి స్టార్ట్ అయింది ఇంత లెటర్ లీక్ అవ్వడం ఇవన్నీ ఏంటి ఇది అంటే నేరుగా ఇక ఇంట్లోకి వెళ్ళిపోయిన విమర్శలు. మొన్నటిదాకా జగదీష్ రెడ్డి వీళ్ళ మీద విమర్శలు, నల్గొండలో లీడర్ ఉన్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు నేరుగా కేసీఆర్ అల్లుడు మేనల్లుడు మీద విమర్శలు. హరీష్ రావు పార్టీలో కీలక నేత హరీష్ రావు విమర్శ, కవితను సస్పెండ్ కూడా చేశారు పార్టీ నుంచి. నేను మన మాధ్యమంలో ఇంతకు ముందే కవిత అందులో నుంచి బయటకు వస్తుంది అని, విడిగా తన ప్రాభవాన్ని మొదలు పెడుతుంది చూపిస్తుంది అని ఓ 10-11 మంది ఎమ్మెల్యేలుగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదని, ఖచ్చితంగా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండి తీరుతుంది అని ఇవన్నీ మన మాధ్యమంలోనే చెప్పారు. గుర్తున్నాయా మీకు? అంటే అందులో మీ మాధ్యమంలో వీడియోస్ కూడా ఉంటాయి కదా. సో ఇది ఎప్పుడో 3-4 నెలల క్రితం చెప్పిన విషయం. డైరెక్ట్ అటాక్ జరుగుతుంది, హరీష్ రావు మీద అటాక్ జరుగుతుంది. ఇది కామెంట్స్ ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడైతే రాజకీయ పరంగా అయినా, వ్యవహారక పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా అన్నదమ్ముల మధ్య వస్తేనే విడిపోతున్నారు. వీళ్ళెవరు అసలు? ఆయన మేనమామ, ఈమె మేనకోడలు, ఏదన్నా కానీ మా రక్త సంబంధాలే తెగిపోతున్నాయి. ఇంకా ఇవన్నీ ఏమిటి? రాజకీయంలో ఇవన్నీ ఉండవు నాన్న. రాజకీయంలో పదవి అనే ఒకసారి చూసిన తర్వాత రుచి మరిగిన పులి ఆ రుచిని వదిలిపెట్టదు, ఆ నెత్తురు వదిలిపెట్టదు. అలాగే రాజకీయంలో పదవి అనేది ఒకసారి అనుభవించిన తర్వాత అది లేకుండా వాళ్ళు బతకలేరు. ఇది వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది లేకపోతే ఇక వాళ్ళకి ఏంటంటే ఒక జీవోత్సవంలాగా అయిపోతారు. సో అది ఎలాగైనా సాధించాలి అన్న తపనతో, ఆశతో, వ్యామోహంతో, పట్టుదలతో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దారి తీసుకొని, అయితే చిత్తశుద్ధితో కొంతమంది ఇలా చేస్తారు, ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నం. సరే, ఇప్పుడు కవితమ్మ హరీష్ రావుని కామెంట్ చేయడం, మాట్లాడడం, ఇప్పుడు 10 ఏళ్ళు కలిసే ఉన్నారుగా. 10 ఏళ్ళంతా అందరూ ఒకరికొకరు అన్నీ అవుతూనే ఉన్నాయిగా. ఇవాళ సడన్గా ఎందుకు వచ్చింది ఇది? రాజకీయ లబ్ధి. కేవలం ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విధానంలో ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగానూ ఏ విధంగానూ రాజకీయపరమైన రంగు పులమకుండా చెయ్యాలి. అయితే ఇక్కడ కవితమ్మ నేరుగా హరీష్ రావుని మాట్లాడుతోంది. సో మరి అందరికీ అనుమానం వస్తుంది కదా, మరి 10 ఏళ్ళుగా మీకు తెలియలేదా? ఇన్నేళ్ళుగా మీరు చూడలేదా? ఇన్నేళ్ళుగా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇన్నేళ్ళుగా మీరు ఎందుకు ఆయనకి కార్యక్రమాల్లో పాల్గొన్నారో రావా ప్రశ్నలు అందరికీ? సో ఇది కుటుంబంలో వచ్చినటువంటి ఒక కలహం. ఆ కలహాన్ని వాళ్ళు కుటుంబంలోనే తీర్చుకుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఏం చేశారు? బయటకు వచ్చారు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒకరినొకరు మాట్లాడుకునే విధానం జరుగుతోంది. ఇప్పుడు విషయం ఏంటంటే, కవితమ్మ మాట్లాడిన మాటలు కానీ అన్న మాటలు కానీ దానికి హరీష్ రావు అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? పార్టీ క్రమశిక్షణ చర్యలు అని చెప్తున్నాడు. పేరే కవితని ఏమన్నా అన్నాడా? అనట్లేదు. కవితమ్మని ఏమన్నా అన్నాడా? హరీష్ రావు లండన్లో ఉన్నప్పుడే కవితను సస్పెండ్ చేశారు. ఇక్కడ కవితమ్మని ఏమన్నా అన్నాడా హరీష్ రావు? అనలేదు. ఎవరినన్నా ఏమన్నా తప్పుపట్టాడా? అనలేదు. రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు కవితమ్మ అన్న మాటలు, వాళ్ళు కలిసి ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఎవరు చూశారు ఇవి? చూసిన విజువల్స్ ఉన్నాయా? తెలిసిన మనుషులు ఉన్నారా? సరే, అవి రేపో ఎల్లుండో బయటకు వస్తాం. ఒక ఫ్లైట్లో కలిసి పెడితే తప్పేంటి? తప్పుగా ఎందుకు అనుకోవాలి? అయినా ఒక ఫ్లైట్లో, అది స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ కాదు, అది ఒక మామూలు ఫ్లైట్.
అందులో కలిసి వెళ్ళినప్పుడు ఈ ఆంతరంగికమైనటువంటి విషయాలన్నీ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? వినకుండా ఉంటారా ఎవరన్నా? అక్కర్లేని కల్పితమైనటువంటి మాటలు తీసుకొచ్చి తద్వారా లాభం పొందుదామని అనుకుంటే అది కొంచెం పొరపాటే. ఈ జరుగుతున్న ఎపిసోడ్ అంతా చూసి కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని చెప్తాడు. అంతేగా. ఇప్పుడు తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమ నేత, తెలంగాణ ప్రభుత్వాన్ని స్థాపించి 10 సంవత్సరాలు అప్రతిహతంగా నడిపినటువంటి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా తానేమిటో చూపించినటువంటి ఒక బక్కపలచని అద్భుతమైన హీరో. సో ఈ క్రమంలో మనం చెయ్యాల్సింది, చూడాల్సింది ఏమిటి అంటే బీఆర్ఎస్ యొక్క పట్టపగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి, వాళ్ళు ఎలా దీన్ని నడిపిస్తున్నారు, అది కేసీఆర్ చేతిలో ఉన్నాయి. సో కేసీఆర్కి పార్టీ పరంగా, పార్టీ అధ్యక్షుడిగా తను ఏం చేయాలో అదే చేశాడు. అంత మాత్రాన కూతురిని ద్వేషిస్తాడా? కానీ ఈ విషయంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఎందుకు మాట్లాడాలి? సస్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన విడుదల చేశారు. పార్టీ ప్రెసిడెంట్గా ఏం చెయ్యాలో అది చేశాడు, అయిపోయింది అక్కడ. ఇప్పుడు హరీష్ రావుకి ఏం చెప్పాలో అది చెప్పాడు, అయిపోయింది ఇక్కడ. కేటీఆర్కి ఏ బాధ్యతలు ఇవ్వాలో అది ఇచ్చేశాడు, అయిపోయింది. ఇప్పుడు కూతురు కోసం తండ్రి ఏం చేస్తాడు? దిశానిర్దేశాలు ఇచ్చి ఇక నీ జీవితం నువ్వు కానివ్వమ్మా అంటాడు. రేపటి రోజున ఎన్నికలప్పుడు ఏంటి? తెలంగాణ జాగృతి సంస్థ, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ కదా. మేము బయట నుంచి మేము సపోర్ట్ చేస్తామని అంటే అంతే కదా. అప్పుడు నాన్న రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం కదా. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? టీడీపీ. ఇప్పుడు కాంగ్రెస్సో టీడీపీయో ఏదో ఒక పార్టీ నుంచి ఇందులోకి వచ్చారు. కాంగ్రెస్లో లేరా సీఎం క్యాండిడేట్లు? కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అక్కడ రేవంత్ రెడ్డికి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్స్లో నిలబడి సాధించేటటువంటి క్రమంలో, అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఒక 10, ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం జనసేనకు 20 సీట్లు ఇచ్చినట్టు రేపు కేసీఆర్ ఇదిగోనే అమ్మాయి నీకు 10 సీట్లు ఇస్తున్నాను చూసుకో, ఇవ్వచ్చుగా. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది కదా. భౌగోళిక తెలంగాణ వచ్చింది, ఇంకా చాలా టైం ఉంది నాన్న. సామాజిక తెలంగాణ రాలేదు. ఇగో ఇప్పుడు మాట్లాడాలి కదా, మరి మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం మీద నిప్పులు జరగాలి, ప్రతిపక్షం ప్రభుత్వం మీద నిప్పులు జరగాలి. ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వంలోనే అంతర్గత కలహాలు ఉన్నాయి, ప్రభుత్వంలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. పదవుల కోసం, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం, మంత్రి పదవుల కోసం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నారు. అసలు ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడుతున్నారు మరికొంతమంది. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళేమో కుటుంబ కలహాలతో వాళ్ళలో వాళ్ళే వీళ్ళు గొడవపడి చేస్తున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఏంటిది? సో ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి సారించి ఆ హామీలను నెరవేర్చే విధంగా ఉండాలి. కానీ ఏదో 4 చేసాం ఇక తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఎన్నికలప్పుడు చూసుకుందాం అంటే కుదరదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని, వీగిపోయింది అని అనుకుంటున్నారు కదా. ఇంకొక 1.5 year తర్వాత ఎవరూ ఊహించని మార్పులు వస్తాయి తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రతిపక్షంలో, తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఊహించని మార్పులు వస్తాయి. అప్పుడు అనుకుంటారు, అంతేగా, తండ్రే కదా, బిడ్డను కాదని ఎందుకుంటాడు అని అంటారు. సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేది కేటీఆర్ అయితే, కేసీఆర్కి హరీష్ రావు ఎలా అయితే ఉన్నాడో కేటీఆర్కి హరీష్ రావు అలా ఉంటాడు. ఇది వాస్తవం. కేసీఆర్ వెనకుండి కవితమ్మను ముందుకు తీసుకెళ్తాడు, అంతే. ఇంతకు మించి చాలా మంది కూడా అదే విమర్శ వస్తుంది, అంతా ఫ్యామిలీ డ్రామా అంతా ఒకటే. ఎవడికి తెలియదయ్యా, ఎవడికి? ఇప్పుడు తెలిసిన వాడు మాట్లాడడం అనుకుందాం, నేను మాట్లాడేది వస్తాగా, నాకేమైనా భయమా? జరిగేది అదే నాన్న. ఏ తండ్రి తన బిడ్డని దూరం చేసుకోడు, ఏ తండ్రి తన బిడ్డని వ్యతిరేకించడు, ఏ తండ్రి బిడ్డని శత్రువుగా చూడడు. పడనప్పుడు ఎవడి కాపురం వాళ్ళదే అని అనుకుంటారు. ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబంలో
ఈ ఇద్దరు కొడుకులకు పడకపోతే ఎవరి కాపురం వాళ్ళు చావండ్రా అంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదేగా. ఈ నీ పార్టీ నువ్వు చూసుకో, నీ పార్టీ నువ్వు చూసుకో అంటారు. అంతే. రేపటి రోజున ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒక తానుగుడ్డలాగా అన్నీ కలిసిపోతాయి. అప్పుడు మళ్ళీ ఒకటవుతారు. ఇంతే. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో హరీష్ రావు సంతోష్ మీద చేసిన విమర్శలు ఉన్నాయి కానీ కేసీఆర్ను కేటీఆర్ను ఏమనట్లేదు. మళ్ళీ హరీష్ రావుతో జాగ్రత్త అని చెప్తుంది. అంటే పార్టీకి ఒకటే లీడర్ కేసీఆర్ అని గతంలో కూడా చెప్పింది కవిత. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీకి నాయకుడు కేసీఆరే, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ మధ్య మన మాధ్యమంలో కూడా చెప్పా, అదే నోటీసులు ఇచ్చారు అరెస్ట్ అవుతారా అంటే చచ్చినా అవడం అని చెప్పా. నన్ను తప్పుపట్టారు చాలామంది. ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది, అరెస్ట్ చేస్తుంది, అది గాడిది గుడ్డ అవుతుంది. అవతల ఉన్నది కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ విజేత, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత. ఇప్పుడు నన్ను వీడు కేసీఆర్ తొత్తు, బీఆర్ఎస్ కుక్క, ఇక చూడు కామెంట్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణను తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్. తెలంగాణని డెవలప్ చేసింది ఎవరు? కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి నువ్వు గచ్చిబౌలి కొండాపూర్ అటు సైడ్ వెళ్ళి చూడు, ఒక్కసారి తెలియని వాళ్ళు ఏ కంట్రీ అనుకుంటారు ఊరోళ్ళు అయితే కనుక. చేశాడుగా, కొన్ని పనులు చేశాడుగా, ఇప్పుడు దానికి కాదనగలమా మనం? సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్కి యోగం ఉంది, రేవంత్ రెడ్డికి యోగం ఉంది. కాంగ్రెస్ సంగతి పక్కన పెట్టు, రేవంత్ రెడ్డికి యోగం ఉంది. నేను ఈ మాట 1.5 year బ్యాకే చెప్పా, ఎన్నికలకు ముందే చెప్పా నేను. సో యోగం ఉన్నప్పుడు బురదలో ఉన్న వచ్చి సింహాసనం మీద కూర్చుంటారు. ఈ రాసులు, గ్రహాలు, నక్షత్రాలు, నా పిండాకుడు, ఇవన్నీ కూడా నా నాన్న ఆడుకునే క్యారమ్స్లో కాయిన్స్ లాంటివి అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కవిత అమ్మ కేసీఆర్ని ఏమంటలా, కేటీఆర్ని ఏమంటలా, హరీష్ రావుని, సంతోష్ని టార్గెట్ చేసింది. రైట్. వాళ్ళ మధ్య ఏదైతే విభేదాలు వచ్చినాయో ఆ విభేదాలకి తగిన విధంగా రేపు రానున్న రోజుల్లో సమాధానాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, రేపు ఎలక్షన్స్కి వీళ్ళంతా కలిసినా నేనేం ఆశ్చర్యపోను. బీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ బయట నుంచి తన 11-12 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఇచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఇది వాస్తవం. కవితమ్మ బీజేపీలోకి వెళ్తుందని, కవితమ్మ కాంగ్రెస్లోకి వెళ్తుందని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు. తప్పే ఉంది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, దాన్నే ఉంది, మనం ఏం అనలేం కదా. కాకపోతే ఏంటంటే కుటుంబ కలహాలని రాజకీయపరమైన రంగు పులిమి స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ లాభాల కోసం చేస్తున్నటువంటి ఈ ఆధునిక సురభి డ్రామా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అలాంటి మళ్ళీ మనం చూడలేం. ఇప్పుడు నాకు తెలిసేవి ఎక్కడ నడవట్లేదు, ఎక్కడ ఊళ్ళలో తప్ప. దాన్ని మించిపోయింది ఇది. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయపు పరిమాణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మించిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు, కొంత సమయమే, తర్వాత మళ్ళీ అన్నీ ఒకటే. మీరు అన్న కాళేశ్వరము ఇదంతా ఉందో సిబిఐ విచారణకు కూడా కోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో పెట్టి మరీ సిబిఐకి లేఖ రాసింది. కానీ ఇక్కడ నుంచి హైకోర్టు తదుపరి విచారణ చేపట్టద్దు, మేము చెప్పేంత వరకు ఆగాలని చెప్పింది. నేను చెప్పలా, కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. ఇది మాత్రం వాస్తవం. కేసీఆర్ అనబడేటటువంటి వ్యక్తి ఒక సింగిల్ డే ఫైట్ కాదు అది కదా. తెలంగాణ రాష్ట్రాల్లో వెన్నుపూసలో ఒక వైబ్రేషన్ తీసుకొచ్చినటువంటి మనిషి, నిజాయితీగా నీతి నియమాలతో పట్టువదలని విక్రమార్కుడిలాగా తానేమిటో, తన తెలంగాణ కోసం తను ఏం చేయదలుచుకున్నాడో, ఏం చెయ్యాలనుకున్నాడో ఆది నుంచే అలా పట్టుకొని నిలబడ్డాడు, సాధించాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సృష్టికర్త ఎవరు? ఆ మనిషిని నువ్వు ఎలా పడితే అలా చేస్తానంటే ఒప్పుకుంటా. కాంగ్రెస్లో మంచి నాయకులు ఉన్నారు, రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, అతనికి అపారమైనటువంటి అభిమానులు ఉన్నారు, అనుమానం లేదు. కేసీఆర్కి లేరా? కేసీఆర్కి ఉండరా? రేపు కేసీఆర్ని కనుక ఇబ్బంది పెడితే తెలంగాణ రాష్ట్రంలో జ్వాలలు ఆగుతాయా? కేసీఆర్ కంటే ముందు కాళేశ్వరం టైంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముందు వస్తాడుగా ఫస్ట్. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఇక్కడ టార్గెట్ కేసీఆర్ నాన్న, హరీష్ రావు కాదు. ఎలాగైనా ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడం అనేది ఒకటి జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో కేసీఆర్ని అరెస్ట్ చేయాలి.
ఇది కేసీఆర్ ఆలోచన ఎన్నికల హామీలో కూడా చెప్పారు కదా స్కాములన్నీ తీసి జైలుకి పంపుతామని. నేను అదే చెప్తున్నా, ఎలాగైనా పంపించాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఫామ్ హౌస్ అని అంటారు కదా, ఫామ్ హౌస్లో ఒక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు జైలుకి వెళ్తే మాత్రం ఏంటి 100 మందితో ఉంటాడా? జైలుకి వెళ్తే 100 మందితో ఉంటాడా? కాదు కదా. ఫామ్ హౌస్లో ఎలాగైతే ఏకచక్రాధిపత్యం వహిస్తూ ఒక్కడే ప్రశాంతంగా తన తదుపరి ఆలోచనలకి ప్రాణం పోసుకున్నాడో, ఇక్కడికి వెళ్ళినా అదే చేస్తాడు. తనకేం నష్టం లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మీద ఏదైతే ఈ పంజా విసిరే ప్రయత్నంలో ఉన్నారో అది గనక ఎదురుకొడితే తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. శాంతి భద్రతతో విఘాతం వస్తుంది, ప్రాణ నష్టం వస్తుంది, ఆస్తి నష్టం వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి.